అబ్బా ఇప్పుడు వచ్చింది వార్త, నేను చెప్పుడు మర్చిపోయినా, చూసేయండి. ఇక చాలా మందికి పవనాల్ సార్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఇక ఇంట్లో చెప్పుకుంటూ పోతే పవనాల్ సార్ కోసము ఎంతగానం ఎగబడతారో, ఎంతగానం ఆప్యాయంగా చూస్తారో, ఎంతగానం పానం ఇచ్చేటట్టుగా పవనాల్ సార్ను ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అయితే హరిహర వీరమల్లు సినిమా పంచన్లల్లా ఒక అరుదైన సంఘటన అయింది. ఒక అక్కనైతే పవనాల్ సార్ మీద ఉన్న ప్రేమను మొత్తం ఏమాత్రం దాచుకోకుండా మొత్తం బట్టబయలు చేసింది. మరి పవనాల్ సార్ అంటే పానం కంటే ప్రేమ గంతగనం ఎందుకో అక్కడే చెప్తున్నది. మీరే 2 షోలు పెద్దగా వేసుకొని నుండ్రి. అక్క ఒక్కసారి దాచుకున్న నీ పేమనంతా మా ధమాకా దుమ్ముదులిపి ఆడియన్స్ కూడా చూపెట్టక్క. షూటింగ్ లో కళ్యాణ్ గారు తాగిన వాటర్ బాటిల్ ఇది అది అయిపోయిన తర్వాత ఆయన అలా పెట్టి మాకు బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది నేను జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన తాగి పాడేసిన అంటే డెఫినెట్గా నెక్స్ట్ డస్ట్బిన్లో పాడేస్తారు కదా. సో అంటే ఇంత జెన్యూన్ లవ్ ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు ఛానల్ లేదు, నాకెవరు తెలీదు. ఈవెన్ రత్నం గారు బాగా తెలుసు కానీ ఆయన నెంబర్ కూడా నాకు తెలీదు. హీల్ రికగ్నైజ్ మీ, కానీ నాకు పర్సనల్గా టీంలో ఎవ్వరూ తెలీదు. నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, హరిహర వీరమల్లు మొత్తం టీంలో కళ్యాణ్ గారు నాకు తెలుసు, నాకు కళ్యాణ్ గారు తెలుసు, నిధి గారు కూడా ఆయనకి నేను తెలుసు. కాదు, హీరోయిన్ నిధి గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా చేస్తారు, బయట 100 చేసినా ఒకటే అని. మీరు ఇప్పుడు ఒక్క సీన్ చేశారు. ఆవిడకి ఒక చిన్న కరెక్షన్, ఈయనతో సినిమా చేసి చచ్చిపోతే చాలు, ఇంకే సినిమా చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమా, ఈ ఫ్లాప్, ఈ వ్యూస్, ఈ హైప్ ఇవన్నీ టెంపరీ. వాట్ యు క్యారీ వెన్ యూ గో ఈజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్, యువర్ సాటిస్ఫాక్షన్. మీరు ఎలా బ్రతికారు అదొకటే మీకు గుర్తుంటుంది. మీరు చనిపోయేటప్పుడు మీరు ఎన్ని హిట్లు తీశారు, ఎంత కమాయించారు, ఏం గుర్తుండవు. సో నేను చనిపోయేటప్పుడు ఈ హ్యాపీనెస్తోనే నేను చనిపోతాను. మళ్ళీ పిలిచి మీతో ఫోటో తీసుకున్నారు ఆయన ఫోటో తీయమని అడిగారు. నేను కదా అడుక్కుంటున్నాను ఎప్పటి నుంచో. ఆయన అడిగింది ఐ డోంట్ నో. అంటే మీ సంకల్పం అంత గొప్పదనుకోవచ్చు. ఆయన ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు పవన్ కళ్యాణ్ గారు? వెన్ ఐ నో మూవీస్. మీరు మూవీస్ ఎప్పటి నుంచి చూసారంటే మనకు తెలియదు కదా. బట్ ఐ రిమెంబర్ తమ్ముడు, తొలి ప్రేమ, ఇవి సినిమాలు, వీళ్ళు యాక్టర్స్, ఇది మ్యూజిక్ అని నాకు క్లారిటీ వచ్చింది అయితే ఆ ఫిలిం. అప్పటి వరకు సినిమాని మనం నిజం అనుకుంటాం కదా. సినిమా ఇది ఇలా తయారు చేస్తారు అని తెలిసింది తమ్ముడు, తొలి ప్రేమ ఆ టైం నుంచి. సో ఖుషి ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ ఐ హ్యాడ్ దిస్ బిగ్ పోస్టర్. ఆయన ఇలా ఫింగర్ ఇలా పెట్టుకుని ఇట్లా చూస్తారు కదా భూమికి, ఆ పోస్టర్ మా ఇంట్లో ఉండేది. ఆయన తప్ప ఇంకెవరి పోస్టర్ మా ఇంట్లో లేదు ఆ టైంలో. ఇంటిరా అక్క ఏమంటున్నదో చూస్తురా. పవనాల్ సార్ అంటే అక్కకు ఎంత పాయరం ఉన్నదో. ఇక తాగి పడేసిన బాటిలు డస్ట్బిన్లోనే పడేస్తారు కాబట్టి నేను భద్రంగా దీన్ని దాచిపెట్టుకుంటా. పవనాల్ సార్తోని ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి నిధి అగర్వాల్ మేడంకు కూడా ఒక సూచన కూడా చేసుకుంటూ వచ్చింది. ఏందో ఏమో కానీ ఈ అక్క ప్రేమను చూసైతే ప్రతి ఒక్కరు మొత్తం తారీఫ్ చేయబట్టిండ్రు జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు.